హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత్లో అత్యుత్తమ వాహనాలను విడుదల చేస్తోన్న ఆటో కంపెనీలో మహీంద్రా ముందు వరుసలో ఉంటోంది. ముఖ్యంగా మహీంద్రా XUV 500 మోడల్ బాగా గుర్తింపు తెచ్చుకుంది. త్వరలో ఈ కారు తర్వాతి తరం మోడల్ భారత మార్కెట్లోకి రానుంది. మహీంద్రా XUV 500 వాహనాన్ని వచ్చేడాది లాంచ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది కంపెనీ. ఇప్పటికే చాలాసార్లు ఈ SUVకి టెస్టింగ్ నిర్వహించారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. తాజాగా ఈ కారు ఇంటీరియర్కు సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ XUV 500 వాహనం ఇంటీరియర్ విభాగానికి సంబంధించి డ్రైవర్ కాక్పిట్, 2 అతిపెద్ద డిస్ప్లే, ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, టచ్ స్క్రీన్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ లాంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. ఆధునిక లుక్ కోసం 2 స్క్రీన్స్ను కనెక్ట్ చేశారు. ఇవి కాకుండా సరికొత్తగా డిజైన్ చేసిన సెంటర్ కన్సోల్, వెనుక కూర్చునే ప్రయాణికుల కోసం సరికొత్త AC వెంట్ డిజైన్, ఎలక్ట్రికల్ పనిచేసే పానోరామిక్ సన్ రూఫ్ లాంటి ఫీచర్లు దీని సొంతం. ఈ కొత్త తరం 7 సీటర్ కాన్ఫిగరేషన్ బెంచ్ టైప్ మిడిల్ రోను కలిగి ఉంటుంది. సిట్టింగ్ 3వ వరుసను ఫోల్డ్ చేసుకునే సౌలభ్యం ఉంది. తర్వాతి తరం XUV 500 ఫీచర్ ఆల్ రో సీట్లతో ఉపయోగించవచ్చు. ప్రస్తుత తరం కారులో అతి చిన్న బూట్ స్పేస్ ఉంది. 3వ వరుస 50:50 స్ప్లిట్తో పాటు బూట్ స్పేస్తో పాటు AC ఫ్యాన్ వేగాన్ని కంట్రోల్ చేయొచ్చు. అంతేకాకుండా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ను యాక్సెస్ చేయొచ్చు. అంతేకాకుండా టెలిఫోనిక్ ఆపరేషన్స్ అంటే కాల్స్ తీసుకోవడం, చేయడం లాంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. సెంట్రల్ కన్సోల్ దగ్గరికి వస్తే దీంట్లో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ను పూర్తిగా రీడిజైన్ చేశారు. అంతేకాకుండా సంప్రదాయకరమైన డిజైన్లు, 2 డయల్స్, మధ్యలో హోస్ట్ బటన్స్, క్లస్టర్డ్ కన్సోల్ డిజైన్ను పూర్తిగా తొలగించారు. 2024 మహీంద్రా XUV 500 మోడల్లో సెంట్రల్ కన్సోల్ కాకుండా రొటేటరీ డయల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, స్టార్ట్ లేదా స్టాప్ బటన్ తదితర ఫీచర్లు ఉన్నాయి. అయితే రొటేటరీ డయల్ సెంటర్ కన్సోల్లో డ్రైవ్ మోడ్ను సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. టచ్ స్క్రీన్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్కు ఆల్టర్నేట్ ఇన్పుట్ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ ఫీచర్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.